గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హరిరామ్ జోగయ్య గారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడున్న పరిచయాలు పెట్టుకుని ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగేశాడు. ఆయన కన్యాకుమారి నుంచి ఇక్కడ వరకు తిరిగేశారు, ఎక్కడా లేదు. ఆయన కొలిగ్ ఒక ఆయన ఫోన్ చేసి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు ఎల్బీ నగర్లో, వాళ్ళ కొడుకు కుక్కలంటే ఇష్టం, వాడి దగ్గర చాలా బాగున్నాయి అని చెప్పి అడ్రస్ ఇచ్చారండి. నేను ఈయన వెళ్ళాం. వెళ్తే దాని పేరు భూగి. భూగి అతను పెట్టుకున్న పేరు భూగి. మేము చేసిన ఇలా చెప్పారు సార్, రండి సార్ కూర్చోండి సార్ అన్నారు. భూగి అన్నాడు. వచ్చింది, సార్ వచ్చారు, కూల్ డ్రింక్ పట్టరా అంటే వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్ తీసి ఇచ్చేసింది మాకు. అబ్బో, ట్రైన్డ్ డాగ్, ట్రైన్డ్ డాగ్. ఎంత అరదు వేసిందంటే మాకు. అలాగే బయట సార్ చెప్పులు ఉన్నాయి పట్టరా అన్నాడు. అది ఏ సారో చెప్పాలి కదా, ఇద్దరు వచ్చాం కదా, ఈ సార్ అని చెప్పి చూపిస్తే వెళ్ళి చెప్పులు పట్టుకొచ్చేసింది. అలా ఏ టు జెడ్ దానికి వచ్చి ఎన్ని ఐటమ్స్ వచ్చో అన్ని ఐటమ్స్ చేసి చూపించారు. ఇక దాన్నే మేము అలా మా దాంట్లో ఈ సైజు అనుకున్నామండి. ఆ సైజు చేయాలంటే కష్టం కదా. అతనేమో 1 year అడిగాడు. అటువంటి డాగ్ నేను ట్రైన్ చేయాలని 1 year పడుతుంది అన్నాడు. ఇంక దాంతో వెళ్ళిపోదాం అని చెప్పి దాంతో వెళ్ళిపోయాను అనమాట. సార్ కుక్క కూడా రెమ్యునరేషన్ ఇచ్చారా? దానికి 10 లక్షలు అయిందండి. అంటే 10 రెమ్యునరేషన్ అంటే దానికి ఏసీ రూము, మాకెవరికి క్యారవాన్ లేదు, దానికి క్యారవాను. వినండి, ఎలా అంటే మే నెలలో షూటింగ్ చేస్తున్నాం అమ్మా, యాక్సిడెంట్ సీను. అది ఎండకి పడిపోయింది. పడిపోతే ఓపెన్గా చెప్పాలంటే హరిరామ్ జోగయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చినట్టు లెక్క, అంతే కదమ్మా. ఈ దాని మీద 2 కోట్లు పెట్టినప్పుడు అది వస్తుంది కదా. ఆయన కోపం వచ్చేసి ఇమీడియట్గా కారు వేసుకుని దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చింది దానికి. కుక్కకి కుక్క అనకూడదు, భూగికి అమ్మ. దాన్ని అసలు ఆయన అంటే ఆయన డాగ్ లవర్ అండి. ఆయన ఆరో కుక్క, ఆరో డాగ్ ఏదో లాస్ట్ డాగ్ ఆరో డాగ్ అండి, బాగా ఇష్టం ఆయన కుక్క. దానికోసం తీశారండి సినిమాను. ఇంకా ఏదో ఇంట్లో మనిషికి వచ్చినట్టు ఆయన అక్కడే ఉండిపోయారమ్మా. ఉండిపోయి దాన్ని చేసి నాకు వార్నింగ్ ఇచ్చి మార్నింగ్ 7 నుంచి 9 వరకే దాని షాట్లు తీ, రోజులు ఎక్కువైనా పర్లేదు. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకే షాట్లు తీ, మధ్యాహ్నం మాత్రం తీయొద్దని చెప్పి ఒక హీరోకి హీరోయిన్కి లేని స్పెషలిటీస్ అని దానికి ఇచ్చారు. ఆయన భూగికి ఇచ్చారు. అది బాబోయ్, అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంటే అది కోఆపరేట్ చేయాలి. అవునండి, ఆ టైంలో షార్ట్స్ బాగా పడాలి. చాలా అప్పట్లో గ్రాఫిక్స్ అవి కూడా లేవు కదా సార్, మాయ చేద్దాం అంటే కూడా ఒక్క షాట్ కూడా గ్రాఫిక్స్ లేదండి సినిమాలో. సార్ వేరే జానర్స్ మీరు టచ్ చేయలేదు ఎక్కువగా? చేశాను, love.com అని ఒక సినిమా చేశాను. కొంచెం హెవీగా వెళ్ళాను. వెళ్తే సెన్సార్ అంతా అయిపోయిన తర్వాత 2 మేడములు 2 సార్లు లోపల పిలిచి, ఏమనుకోవద్దు సార్, మీరేంటి ఇవన్నీ చేయడం ఏంటి, మీకు ఒక వాల్యూ ఉంది, మీరు ఫ్యామిలీ సినిమాలు తీస్తారు, మీ సినిమాకి ఇంటల పదాలు కూర్చొని చూడాలనుకునే సినిమాలు చేస్తారు మీరు, ఇదేంటి ఇటువంటి సినిమా చేశారు. ఏముంది ఆ సినిమాలో? లవ్వే అంటే అది కూడా నేను చేస్తా ఒప్పుకోనండి. ఓహో, మీరు ఫ్యామిలీ అంతే. దాంట్లో కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి ఉన్నాయండి. 7-8 సీన్లు కావాలి, తప్పదు ఆ సినిమాకి అంటే. బట్ ఇంకా అనవసరం అనిపించిందండి, వెళ్ళిన అనవసరం, మనం చేస్తే ఈ ట్రెండ్లోనే వెళ్ళాలన్న ఉద్దేశంతో. మరి దాసరి గారితో మీ ప్రయాణం ఎలా సాగింది సార్? ఎందుకంటే దాసరి గారు మొత్తం అంతా బరువైన డైలాగులు, అవునండి, బాగా సెంటిమెంట్, చాలా హెవీగా ఉంటాయి ఆయనవి. మీరేమో క్వైట్ ఆపోజిట్. సో మీ ఇద్దరికి ఎలా కుదురుకుంది? మరి యాక్చువల్గా దాసరి గారు మా గురుగారు కాదండి, ఆయన ఇండస్ట్రీ గురువు, నాకు తండ్రి. ఎందుకంటే ఆయన దగ్గర నేను పనిచేయలేదండి. హిట్లర్కి ఆయన చిరంజీవి గారు ఫాదర్ క్యారెక్టర్ వేశారండి, దానికి నేను కో డైరెక్టర్ని. దానికి ముందు ఆనియన్ బావ, చేటన్ బావ అని చెప్పి శుభమస్తు సినిమా చేశారండి. సత్యనారాయణ గారు ఆయన బ్రదర్స్, మన జగపతి బాబు గారు, ఆమని, ఇంద్రజ హీరోయిన్లు అండి. దానికి నేను కో డైరెక్టర్ని. మద్రాసులో 31st నైట్ వెళ్ళి కవర్ తీసుకుని నమస్కారం పెట్టి రావటం తప్ప నేను సో అండ్ సో అని తెలియదండి. అంటే ఆయనకు కొన్ని లక్షల మంది కదమ్మా, దాంట్లో నేను ఒక్కడిని. నేను మోహన్ గారి దగ్గర పనిచేయటం, హిట్లర్ మోహన్ గారు, శుభమస్తు మోహన్ గారు, రెండింటికి నేను కో డైరెక్టర్ని. అప్పుడు నా మీద ఒక రకమైనటువంటి నా సెట్లో నన్ను చూసి ఆయనకు ఒక ఇంట్రెస్ట్ కలిగిందండి.
నాకు క్షేమంగా వెళ్ళి లాభం కదండి ఆయనే క్లాప్ అండి. ఇది అయిన తర్వాత సినిమా చూశారండి, థియేటర్కు సినిమా చూశారు ఆయన, అంత అయింది, చాలా బాగా మెచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదండి. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు సినిమా చేసిన తర్వాత ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాడండి. మినిస్టర్ చేస్తున్నారండి అప్పుడు, బుకే ఇవ్వటానికి వెళ్ళా, కూర్చోమన్నారండి. కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నావయ్యా అన్నారండి. అదే మొన్న సినిమా చేశానండి అని చెప్పాను, చిన్న చిన్న ప్రాబ్లమ్ జరిగినాయి అని తెలుసు ఆయనకి, అందుకనే పిలిచారు, వెళ్ళాను. తర్వాత ఆదివారం ఆడవాళ్ళ సెలవు టైటిల్ ఎలా ఉంది, చాలా బాగుందని, అయితే చేద్దాం అది నేను అని చెప్పి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందమ్మా. మెయిన్ ఏంటంటే ఎక్కువ అక్కడి నుంచి ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ బిడ్డలో బిడ్డకుండా చూసుకున్నట్లు లెక్క, అంటే అందరిని అలా చూస్తారు ఆయన. బట్ నా అదృష్టం ఏంటంటేనమ్మా, నా టామీ చూపించాను. రికార్డింగ్కి వెళ్ళే ముందు హరిరామ జోగయ్య గారు ఒకసారి చూడండి మనోడు సినిమా చేశాడు అంటే, ఏమైనా థియేటర్కి రమ్మంటావా లేదు ఇంట్లో చూపిస్తాను సార్ అని చెప్పి హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళి చూసిన తర్వాత ఆయన కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారండి సినిమా చూసి. ఎంత ఖర్చు పెట్టావా, 4 కోట్లు ఖర్చు పెట్టావా అన్నారు. లేదు గురుగారు 126 అయిందండి అన్నారు. నమ్మలేదు ఆయన. ఇమీడియట్గా హరిరామ జోగయ్య గారికి ఫోన్ చేశారు, సినిమా చూశానండి చాలా బాగుంది, ఏంటి మనం ఎంత ఖర్చు పెట్టాడు అని. 126 అన్నాడు ఆయన. షాక్ అయ్యారండి. 1,26,00,000 అంతే అంతే షాక్ అయ్యారండి ఆయన. షాక్ అయ్యి ఫోన్ పెట్టి ఎలా చేయగలిగా, ఎన్రోల్ చేసావయ్యా అన్నాడు. 20 రోజులు యూనిట్ అండి, 3 రోజులు యూనిట్ లేకుండా 23 రోజులు కంప్లీట్ చేశాను సినిమా అన్నాను. ఎలా చేయగలిగావా, కుక్కతోటి మనుషులతో చేయటమే కష్టం, కుక్కతోటి ఎలా చేయగలిగాను అంటే, ఏమో సార్ అంతా భగవంతుడు గాడ్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఎక్కండి ఆయన చేశారని, ఇంతే అయింది సార్ అన్నాను. అక్కడి నుంచి ఆయన ఒక మాట అన్నారమ్మా, నువ్వు ఇంకా బయటికి వెళ్ళొద్దయ్యా, నాది మంగా మూవీ మేకర్ అండి అంటే మా అమ్మగారి పేరు అది, దాని మీద చేశాను ఆదివారం ఆడవాళ్ళ సెలవు. మా మిస్సెస్ ప్రొడ్యూసర్ అండి దానికి, నేను డైరెక్టర్ని. ఆ బ్యానరు నీ బ్యానర్ మీద ఒకటి, నా బ్యానర్ మీద ఒకటి సినిమాలు కంటిన్యూగా చేద్దామయ్యా, నువ్వు ఇదే బడ్జెట్లో రేపొద్దున్న ఎంత హిట్ వచ్చినా ఈ బడ్జెట్ అంటే ఈ మినిమం బడ్జెట్లో సినిమా చేసుకుంటాం కంటిన్యూ చెయ్యి. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కూడా చేశాను కదమ్మా. దాంతో ఏమైందంటే ఇంకా ఆయనతోటి మినిస్టర్ అయిన కాడి నుంచి లాస్ట్ 11వ రోజు వరకు కూడానే ఉన్నాను, మీరు నమ్ముతారో నమ్మరు. ఇంకోటి ఆయనలో ఒక గొప్పతనం ఏంటంటే 12 చైర్లు ఉంటాయండి భోజనానికి. 12 మంది కూర్చుంటే ఎంత అన్నం తింటారు ఆయన. 10 మంది ఉంటే ఎంత తింటారు, 6 ఉంటే ఎంత తింటారు. ఒకరే ఉన్నారనుకోండి, ఒక ముద్ద నోట్లో పెట్టి చేయగలిగేస్తారు. అయ్యో, అంటే ఎప్పుడు మనుషులు ఉండాలి, వాళ్ళు తింటా ఉండాలి, అప్పుడు తింటాడు ఆయన. అందుకని చెప్పి నేను, రాజేంద్ర కుమారు, సంజీవ్ గారు కంపల్సరీగా మేము ముగ్గురు ఉండేవాళ్ళం. అంటే మేము ముగ్గురు కంపల్సరీగా ఉండేవాళ్ళం. ఇంకేడాను మనకు జాయిన్ అయ్యారు లాస్ట్ వరకు. ఆ విధంగా ఆయన ఒక తండ్రిలాగా ఆయన నన్ను చెప్పటం. ఎగ్జాంపుల్స్ ఎవరన్నా సినిమాకి ఎక్కువ ఖర్చు పెడితే అతను చూడండి అయ్యా, నా సినిమా ఇలా చేశాడు, అతని దగ్గర నేర్చుకోండి అయ్యా అని చెప్తూ ఉండేవారండి. 6-7 చెప్పారండి. తిట్టారు, ఒకడినైతే తిట్టారు కూడా, ఒక డైరెక్టర్ని అయితే, అతను ఏ వేస్ట్ ఖర్చు పెట్టాడని. ముందు గ్రిప్ కావాలి, 24 క్రాఫ్ట్ మీద గ్రిప్ కావాలి మీకు. డైరెక్టర్ అన్నవాడికి ఏ టైంలో ఏం కావాలనేది జ్ఞానం లేకుండా పట్టుకొచ్చి అన్ని సెట్లో పడేసి ఎప్పుడు ఏది వాడతారో కూడా మీకు తెలియకుండా క్రేన్ పట్టుకొచ్చి అది పట్టుకొచ్చి ఇది పట్టుకొచ్చి ఏది వాడతారో పైన ఏది వాడకుండా పంపించేయటం, ఇటువంటి ప్రొడ్యూసర్ ఏమైపోతాడు అని ఇలా చెప్పి, రాజా నా సినిమా ఇలా చేశాడయ్యా అని చెప్పేవారండి ఆయన. మహానుభావుడు, అది మాత్రం కన్ఫర్మ్.